హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఆల్రెడీ మేము ఫుకెట్లో ఉన్నామని చెప్పాం కదండి లాస్ట్ వీడియోలో. అలాగే వచ్చిన రోజున కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ సన్సెట్ టైంకి పటాంగ్ బీచ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాము. అయితే ఇక్కడ మా వారు వచ్చేసి రేపు సైట్ సీయింగ్ కోసము ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళున్నారు. నేనైతే ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను. ఇక్కడ శాండ్ అయితే చాలా అంటే చాలా వైట్‌గా ఉంది. అలా వైట్‌గా ఉండటం వలన మన సముద్రం గూడా చాలా బ్లూయిష్‌గా కనిపిస్తుంది. అందులోనూ సన్‌సెట్ టైంలో ఎంత బావుందంటే ఈ వ్యూ కళ్ళకి ఆహ్లాదకరంగా ఉందన్నమాట. అంత బావుంది. అది ఎంజాయ్ చేస్తూ వచ్చేటప్పటికి ఇక మా ధను కూడా వచ్చేసేసారు. ఇక మేమిద్దరం ఆకలేస్తుందని ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేశాము. ఇది ప్రాన్ రైస్ సూప్ అంట. అంటే ఇక్కడ ఇందులో ఏమీ లేదు. జస్ట్ రైస్‌లో ఒక ప్రాన్స్ కొన్ని వేసేసి అందులోకి ఉల్లికాడలు, అల్లము తురుము, వెల్లుల్లి వేసిచ్చేశారు. ఏదో ఆకలి నింపుకోవటం కోసం అలా తినేసేసి నిద్రపోయామన్నమాట రూమ్‌కెళ్ళి. ఇక మార్నింగ్ ట్రావెల్స్ వాళ్ళు మన హోటల్ రూమ్ దగ్గరికే వచ్చి పిక్ చేసుకొని పాయింట్ దగ్గరికి, ఫెర్రీ పాయింట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ మార్నింగు లంచు అంటే మార్నింగ్ టిఫిను, ఆఫ్టర్నూన్ లంచు 2 వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అయితే మార్నింగ్ వచ్చేసేసి చాలా లైట్ ఫుడ్ అనమాట. టీ, కాఫీ, జ్యూసెస్, శాండ్‌విచెస్, అలాగే బ్రెడ్, జాము, బిస్కెట్స్, వాటర్ అంతే. ఇక ఆ ఫ్రిడ్జ్‌లో ఉన్నవి అన్నీ కూడా మనం కావాలంటే కొనుక్కోవాలి. ఓకేనా? అలా అందరూ గూడా ఎవరెవరైతే ప్లాన్ చేసుకున్నారో, ఆ ట్రావెల్ ఏజెన్సీస్ దగ్గర బుక్ చేసుకున్నారో అందరూ ఆ ఫెర్రీ పాయింట్‌కి వచ్చేసేసి హ్యాపీగా వాళ్ళు పెట్టిన టిఫిన్‌ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఈమె మా గైడ్. ఈమె ఈరోజు మొత్తము కూడా మమ్మల్ని ఆ ఫుకెట్లో ఉండే ఆ ఫెర్రీ పాయింట్ దగ్గర నుంచి మొత్తం సరౌండింగ్స్ మొత్తము డే మొత్తము గైడ్ చేసేది ఈమె అనమాట. ఈమె ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది, ఎలా వెళ్ళాలి, ఎలా మనల్ని గుర్తుపట్టుకోవాలి అనేది అంతా కూడా ఆమె ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది. చూడండి కావాలంటే. I'm gonna be your tour guide. We're going together today. Before you getting down to the boat, there will be someone taking your photo. Before we getting down to the boat, there will be someone taking your photo. You have to take a photo, one family, one photo, one group, one photo. This photo we taking, we sending for your insurance, including your write your name here. ఫెర్రీ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఒక ఫోటో తీస్తారనమాట. టీమ్ వైజ్గా, ఫ్యామిలీ వైజ్గా తీస్తారు. మనం మొత్తము కూడా ఆ రోజు టూర్ మొత్తం కంప్లీట్ అయ్యాక రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ఒక ఫోటోని ఇస్తారు, తీసుకోండి అని చెప్తున్నామా. PP Island, they having two sides, a small PP and big PP. Small PP we call PP Lake, and a big PP is a mainland, is PP Don. Morning we go directly to PP Lake side. Our first stop is in here. Our Viking Cave. Viking Cave, just sit on the boat sightseeing, take photo only. We not get inside the cave. Our government not allow you to get in. Finish from here, the next stop will go into Pilet Lagoon, the one we're calling the emerald sea color when the sun shining. Here it looks like a big swimming pool. Limestone mountain close the wind. That's why every time if you search on internet for PP Island, you search on Google PP Island, you will already see this photo, right? You might wondering where they taking this photo, where they taking this boat, this activity. They're taking from here, Pilet Lagoon, because Pilet Lagoon nowhere. The small boat can go. This one, a small boat, a long-term boat, like this. So, this activity, if you are interested to do, you can do also for today. You can. లోపల చిన్న చిన్న గృహంలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. దాని లోపల నుంచి వెళ్ళాలి. అలా వెళ్ళటానికి పెద్ద బోటు వెళ్ళదు, చిన్న బోట్లో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక చక్కగా ఫోటో తీసుకోవచ్చు, అలాగే స్విమ్ చేయొచ్చు. కాకపోతే ఆ బోట్లో ఎక్కాలి అంటే ఒక్కొక్కరికి 300 బాత్ అనేది పే చేయాలి అనేసి చెప్తుందన్నమాట.
అంటే 300 బాత్ అంటే 750 రూపీస్ పడుతుంది మన ఇండియన్ రూపీస్లో. అలా ఆ లోపలికి వెళ్ళేసేసి అవన్నీ తిరిగి చూడొచ్చు, కానీ స్విమ్ చేయడానికి కుదరదు. జస్ట్ చూసుకుని రావచ్చు. దానికి 40 మినిట్స్ మొత్తం సైట్ సీయింగ్ మొత్తం చూపిస్తాము, ఆ సరౌండింగ్స్ మొత్తము కూడాను అని చెప్తున్నామా. అంటే 2 కొండలు మధ్యలో నుంచి అలా తీసుకెళ్తారనమాట చిన్న బోట్లో. అది కూడా బాగానే ఉంటుంది. అలా ఇండివిజువల్గా కొండలు ఉంటాయి, ఆ కొండల లోపల నుంచి అలా తిప్పేసేస్తారు. ఆమె చూపించేది మొత్తము కూడాను మ్యాప్. ఈ రోజు మొత్తము తిరిగి తిప్పి చూపించడానికి ఫుకెట్లో అలా మ్యాప్ పెట్టి ఈ ఏరియాస్ అన్నిటికీ తీసుకెళ్తాము అంటుంది. ఆ తర్వాత అక్కడ ఫిషెస్ అనేవి అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. అవి చూడాలి అంటే మనకి స్పెడ్స్ అవి పెట్టుకోవాలి, అందులోనూ మనకి స్విమ్మింగ్ రావాలి. ఆక్సిజన్ పైపు కూడా ఇస్తారనమాట. అయితే అది పెట్టుకుని కిందకి వెళ్ళి వంగి చూసాము అంటే ఫిషెస్ అడుగున బాగా ఎలా ఉందో మొత్తము కనిపిస్తాయి. కాకపోతే అలా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పెద్ద పెద్ద పురుగులు ఉంటాయంట, అవి గనక కుట్టాయి అంటే అది చాలా పాయిజన్ అంట. అది కుడితే కనీసము ఒక 2 అవర్స్ తర్వాత అయినా కోలుకోవచ్చు, లేదంటే 2 days అయినా పట్టొచ్చు, 1 week అయినా పట్టొచ్చు, 1 month అయినా పట్టొచ్చు అని ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పేస్తుంది అనమాట. అవి కుట్టాయి అంటే కొంతమందికి అలా బేస్డ్ అపాన్ అవర్ బాడీస్ మనకి డ్యామేజ్ అవుతూ వస్తుంది, మన నార్మల్ పరిస్థితికి రాలేము. సో జాగ్రత్తగా ఉండాలి. అలా ఏదైనా కుడితే ఇమీడియట్గా నా దగ్గరికి వచ్చేయండి అనేసి చాలా చక్కగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తూ ఉంది. అలాగే అడుగున రాళ్ళు అనేవి చాలా షార్ప్గా ఉంటాయి. అలా రబ్బర్ షూస్ వేసుకోండి. ఆ షూస్ వేసుకుంటే చక్కగా మనకి అవి గుచ్చుకోకుండా ఉంటాయి. అవేమి తీసి పడేసేవి కాదు, మళ్ళా తుడుచుకుని రీయూజబుల్ చేసుకోవచ్చు అనేసి ఆ జాస్మిన్ చెప్తూ ఉందన్నమాట. టూర్ గైడ్ టీచర్ అయితే సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చాలా బాగా చెప్తుంది ఇన్స్ట్రక్షన్స్. అలాగే టేక్ కేరింగ్ కూడా బాగా చూసుకుంటుంది. అలాగే బోట్ అనేది వెళ్ళేటప్పుడు మనకి అటు ఇటు అలలు సౌండ్కి ఊపినట్టు, అలా జైంట్ వీల్లో వెళ్తున్నట్టు అలా ఫీలింగ్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు వామిట్ సెన్సేషన్ ఉంటుంది. సో ఇదిగోండి, ఈ మెడిసిన్ వేసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు అలాంటి సెన్సేషన్ లేకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడే ఫ్రీ వాటర్ ఉన్నాయి, అవి తీసుకుని ఆ టాబ్లెట్ వేసుకోండి అని చెప్తున్నామా. ప్రతి ఒక్కరికి అలాంటి సెన్సేషన్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి, అవి మటుకు బోట్లో ఉండవు అన్నమాట. One umbrella to be shared. This one for renting 150 baht. If you don't want to pay, don't go and sit, lie on the bed. లాస్ట్ ప్లేస్ ఆ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ దగ్గరికి వచ్చినప్పుడు టాయిలెట్స్ అవన్నీ ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి అడిగాము అంటే 15-30 అట్లా 50-30 బాతులు అలా తీసుకోగలుగుతారు. మనం కనుక వెళ్ళాము అంటే మనం చక్కగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. రిటర్న్ మళ్ళీ తిరిగి ఫుకెట్ దగ్గరికి వచ్చి డ్రాప్ చేసేస్తారనమాట. అది ఆమె టూర్ ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసింది. ఆ తర్వాత అందరము కూడా ఫెర్రీ పాయింట్ దగ్గరికి బోట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్తున్నారు. అయితే ఇక్కడైతే మటుకు అండి ఈ ఫుకెట్ని చూడడానికి కానీ, అంటే ఈ ఫుకెట్ని అనే కాదు సరౌండింగ్స్ ఉన్న థాయిలాండ్ మొత్తాన్ని విజిట్ అవడానికి ఎక్కువగా చైనా వాళ్ళు, రష్యన్స్, ఫ్రెంచర్స్ చాలా అంటే చాలా ఎక్కువ వస్తూ ఉంటారంట ఇక్కడికి. అందులోనూ మన ఇండియన్స్ కూడా చాలామంది వాళ్ళ ఫ్యామిలీతో సహా పిల్లల్ని తీసుకొని, చిన్న చిన్న పిల్లల్ని కూడా ఒక బ్యాగ్ లాగా కట్టుకొని వచ్చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్తోని అందరినీ తీసుకొని అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి అందమైన ప్రపంచం అండి. ఈ ప్రపంచాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా చూసి ఆస్వాదించి హాయిగా ఎంజాయ్ చేయాల్సిన ప్లేసు. వీళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు, బ్యాంకాక్ అంటే వెళ్ళకూడదని, ఓన్లీ జెంట్సే వెళ్ళాలి, బ్యాచిలర్సే వెళ్ళాలి, లేదంటే అబ్బాయిలు మాత్రమే వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి రావాలి, ఆడవాళ్ళు వెళ్ళకూడదు, అది ఇది అని చెప్తూ ఉంటారు. అంతా అబద్ధం అండి, అలా ఏమీ లేదు. హ్యాపీగా మన బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీ అనమాట ఈ బ్యాంకాక్ అనేది. మా ఇద్దరికి అయితే దీనికి ఎంత అవుతుంది మొత్తం ఎంటైర్ ట్రిప్కి అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. అంటే ఈ వీడియోస్ మొత్తము అయిపోయాక లాస్ట్లో చెప్తాను. కాకపోతే ఈ ఫుకెట్ మటుకు కొంచెం ఎక్స్పెన్సివ్నే. ఫుకెట్లో మటుకు చాలా కాస్ట్ ఎక్కువగానే ఉందండి. సో చూసుకుని మనం ఖర్చు పెట్టుకోవాలి. ఎంత ఖర్చు పెట్టినా కూడా ఓన్లీ ఫుకెట్కి మాత్రమే
35,000 నుంచి 40,000 వరకు అవుతుంది ఇక్కడ ఈ ఫుకెట్కి. జస్ట్ ఒక 2-3 డేస్కి అంత అయిపోతుంది అనమాట. ఓకేనా. ఆ తర్వాత బోట్ ఎక్కిన తర్వాత అలా సముద్రంలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. అలా 45 మినిట్స్ తర్వాత పీపీ ఐలాండ్ అనేది వచ్చేసేసింది అనమాట. ఇదిగోండి ఇలా ఉంది. చుట్టూతా కొండలు, మధ్యలో సముద్రము. అసలుకి చూడటానికి ఎంత బాగుంది అంటే సముద్రం నడిలో మనం వచ్చి ఉండటం మాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. అందులోనే ఈ ఫెర్రీ ఎక్కేసి రావటం కూడా ఫస్ట్ ఇదే. ఈ బోట్ ఎక్కేసి రావటం కూడా మాకు ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఆల్రెడీ క్లాస్లో చెప్పింది కదా, బయట ఆ కొండల లోపల నుంచి కొండ చుట్టూతా తిరిగి చూసి రావడానికి ఈ బోట్ వెళ్ళదు, చిన్న బోట్ వెళ్తుంది. ఒక్కొక్కరికి 300 రూపాయలు పే చేయాలి. అక్కడ కావాలంటే జంప్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడైతే మనకి జంప్ చేయకూడదు. నేనంటే ఒక స్పాట్కి తీసుకెళ్ళి అక్కడ స్విమ్ చేయడానికి నేను చూపిస్తాను అని చెప్తుంది. అలా వీళ్ళందరూ ముందుగానే ఇక్కడికి వచ్చిన తర్వాత పే చేస్తారనమాట. అది చిన్న చిన్న బోట్లో వెళ్ళడానికి పే చేస్తారు. అది చెప్పింది కదా ఆల్రెడీ 300 రూపాయలు పర్ హెడ్ అనేసి. 300 రూపాయలు కాదు, 300 థాయ్ బాట్స్ అంటే 750 రూపీస్ అవుతుంది మన ఇండియన్ రూపీస్లో. అలా అందరూ కూడా 1 by 1 డబ్బులు కలెక్ట్ చేసేసిందాము ముందుగానే బోట్లో. ఆ తర్వాత వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకొని బోట్ పిలిపించి 1 by 1 అసలు లైన్లోనే పంపిస్తుంది. లైన్లోనే పంపించి అందరినీ ఎక్కిపిస్తుంది అనమాట. డబ్బులు ఇచ్చిన వాళ్ళందరినీ అదర్ బోట్లోకి ఎక్కిస్తుంది. డబ్బులు ఇవ్వని వాళ్ళందరినీ కూడా కూర్చోమని చెప్పి గట్టిగా అరిచి చెప్తుంది అనమాట. మూవింగ్ లో లెగిచి అటు ఇటు తిరుగుతూ ఉంటే బోట్ అనేది అన్బ్యాలెన్స్ అవుతుంది అనేసి ఆమె చాలా మంచిగా టీచ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అనమాట. మనకి అలా కొండలు నీళ్లు దగ్గరికి వచ్చిన తర్వాత ఆగుతారా? అందరూ లేచి చూస్తూ ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఆమె జాస్మిన్ మటుకు అస్సలకి ఒప్పుకోలేదు. చాలా బాగా టీచ్ చేస్తుంది, బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట. అందరినీ కూర్చోమని బాగా పుష్ చేస్తుంది. చాలా బాగుంది కదా ఈ ఐస్లాండ్. అదిగోండి బోట్ వచ్చింది. ఆ బోట్ లో ఎక్కడానికి వరుసగా నుంచుని ఉన్నారు. అందరూ రెడీగా ఉన్నారనమాట. నిదానంగా పక్కన బోట్ లోకి ఎక్కిపిస్తూ ఉన్నారు. ఎక్కిన తర్వాత ఒక్కొక్క బోట్ లోకి ఎంతమంది ఎక్కుతున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి అనేది ఆమె చెక్ చేసుకుంటూ ఉంది. రిటర్న్ మళ్ళా వాళ్ళు తిరిగి ఈ పెద్ద బోట్ లోకి వచ్చేంత మటుకు ఆమె అందరినీ కౌంట్ చేసుకుంటూనే ఉంది. దీని మధ్యలో స్నాక్స్, జ్యూసెస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూనే ఉంది. ఇక్కడ వెళ్ళి తిరిగేసి వచ్చిన తర్వాత దాహం వేస్తుందని వాటర్, జ్యూసెస్, బిస్కెట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. కానీ ఈ ప్యాకేజ్లో వెళ్తేనే ఫుకెట్లో మనకి బెనిఫిట్. ఇండివిజువల్గా వెళ్తే కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇలా వెళ్ళామంటే చాలా తక్కువ కాస్ట్తో అయిపోతుంది. మాకు ఈ రోజు మొత్తము కూడా ఈ ట్రావెల్స్ వాళ్ళు మేము బుక్ చేసుకుని ఇద్దరికి కలిపి బార్గెనింగ్ చేసిన తర్వాత 2,700కి మేము బుక్ చేసుకున్నాము. ఈ రోజు సరౌండింగ్స్ ఉన్న ఫుకెట్లో ఉన్నవన్నీ కూడా సైట్ సీయింగ్ చూపించడానికి. అందులోనే ఫుడ్ కూడా వస్తుంది. చూడండి ఎంత బాగా అరిచి కంట్రోల్ చేస్తుందో. అలా బోట్లోకి ఎక్కిచ్చేసి అందరినీ పంపిస్తూ ఉంది. ఆ బోట్లు ఇక సరౌండింగ్స్ లో ఉన్న కొండ చుట్టూ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. ఓకేనండి, ఇది పీపీ ఐలాండ్.